గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో బాల గంగాధర్ తిలక్ గురించి కొన్ని చర్చించుకున్నాం. ఇవాళ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ 2018-19 ఎస్ఐ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్లో అడిగిన 2 బిట్లు అండి. ఏంటి అవి ఏంటంటే ఒకసారి చర్చిస్తా. జాతీయ ఉద్యమం మీద బాల గంగాధర్ తిలక్ చేసిన వ్యాఖ్యలు లేదా వాక్యాలు ఇటు కూడా ఉంటుందండి. జాతీయ ఉద్యమం మీద పాల్గొన్నారు. దీని మీద అడిగారండి. మామూలుగా మనకి ఎస్ఐ పోలీస్ ఎగ్జామ్ అనేది హిస్టరీలో పెట్టాలంటే బాగా డెప్త్లోకి తీసుకెళ్తారండి. అలా దాంట్లో 2018 డిసెంబర్లో జరిగింది ఎస్ఐ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్. 2 బిట్లు అడిగారు, 2 బిట్లు వచ్చింది. అదే ప్రశ్నలు పోలీస్ ఎగ్జామ్లో కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా అడిగారండి. సో మనం ఒకసారి బాగా చూడాలి దీన్ని. ఈ కాన్సెప్ట్ ఒకసారి చూద్దాం. జాతీయ ఉద్యమం ఏంటి? ఆ స్టేట్మెంట్స్ కొన్ని ఇచ్చారండి. ఒక స్టేట్మెంట్ చూద్దామండి. తెలంగాణ ఇచ్చిన స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ పేరు ఏంటంటే, సంవత్సరానికి ఒకసారి కప్పల వలె బెక అని అరిస్తే స్వరాజ్యం రాదు. బాగా గుర్తుపెట్టుకోవాలండి. సంవత్సరానికి ఒక్కసారి కప్పల వలె బెక ఇది చాలాసార్లు అడిగారండి అని అరిస్తే భారతదేశానికి స్వరాజ్యం రాదు. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ లేదా వాక్యాలు అంటారు తెలంగాణ ఇచ్చిన స్టేట్మెంట్. రెండవది సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే, ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు చాలామంది గాంధీ మీద లుక్కేస్తారండి. ఇది గాంధీ గారు అన్నారు అని చెప్పి. మనకి ఇలాంటి వచ్చినప్పుడు ఎలా అడుగుతారంటే, ఈ క్రింది వాటిలో స్వతంత్ర ఉద్యమం గురించి ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు, లేదా అన్నది ఎవరు, కానిది ఎవరు, ఇట్లా అడుగుతూ ఉంటారు హిస్టరీలో. మనం కన్ఫ్యూజ్ కాకూడదు. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఏంటంటే, దేవుడు అంటరానితనాన్ని సహిస్తే, బాగా గుర్తుపెట్టుకోవాలని, దేవుడు అంటరానితనాన్ని సహిస్తే నేను దేవుడిగా అంగీకరించను అని తిలక్ గారు అన్నారు. ఈ స్టేట్మెంట్ కనిపిస్తే ఎక్కువగా ఎవరిని చూజ్ చేస్తుంటారు అంటే గాంధీ గారిని చూజ్ చేస్తారు. మనం కన్ఫ్యూజ్ కాకూడదండి. గాంధీ గారే మామూలుగా ఎక్కువగా గాంధీ గారు ఉంటారు అంటరానితన ఉద్యమాలు. కానీ తిలక్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది రెండవ స్టేట్మెంట్. మూడవ స్టేట్మెంట్, భారతీయులకు కావాల్సింది స్వరాజ్యం లేదా స్వదేశం, అంతేగాని సంస్కరణలు కాదు. ఈ స్టేట్మెంట్ కూడా తిలక్ గారు ఇచ్చారు. రెచ్చగొట్టారు యువరక్తాన్ని. పర్టికులర్గా విద్యార్థులు బాగా రెచ్చగొట్టారు. అందరినీ కంబైన్ చేసుకున్నారు. కులమత భేదాలు ఉద్యమాలు చూడలేదు. అందుకనే 2 ఉత్సవాలు చేశారు. ఒకటి గణేష్ ఉత్సవం, 2 శివాజీ ఉత్సవం. ఈ ఉత్సవాలు చేసి యువరక్తాన్ని యువకులు ఏర్పరుచుకున్నారు. అందుకని వాలంటీర్ చిరోన్ అనే వ్యక్తి ఇతని మీద కొన్ని కామెంట్ కూడా చేశారు. అన్రెస్ట్ ఆఫ్ ఇండియా ఇంతకుముందు క్లాస్లో గుర్తు చేశాను. బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకెళ్లి జైల్లో వేసి ప్రకటించింది 2 సార్లు. ఆ జైల్లో కూడా ఈయన ఖాళీగా ఉండలేదు. పుస్తకాలు రాసించాడు. ఇంతకుముందు గ్రంథంలో చెప్పాను క్లాస్లో, గీతా రహస్యం అనే గ్రంథాన్ని పుస్తకాలు రాసి విద్యార్థులు. అందుకనే ఒక యంగ్ అండ్ డైనమిక్ పవర్ఫుల్ లీడర్, ఒరిజినల్ బాల గంగాధర్ తిలక్ లెక్చరర్ అనమాట. మనకి సాంస్క్రిట్ లెక్చరర్, అద్భుతంగా టీచ్ చేయగలుగుతాడు అనమాట. సో అలాంటి వ్యక్తి మనకి ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. 3వ స్టేట్మెంట్. మరొక స్టేట్మెంట్, 4వ స్టేట్మెంట్ ఏమంటే, దీన్ని అడిగారండి ఎక్కడ ఎస్ఐ ఎగ్జామ్లో. వారణాసి సమావేశంలో భారతీయ ప్రజలను ఉద్దేశించి ఒక స్టేట్మెంట్ ఇచ్చండి. యాచకత్వం కాదు సూరత్వం అని ఇస్తుంది అన్నాడు. అంటే యాచకత్వం అంటే అడుక్కోవడం కాదు, బ్రిటిష్ వాళ్ళని వేసి కొట్టాలి అని చెప్పి అన్నాడు వారణాసి సమావేశంలో. దీన్ని ఎస్ఐ ఎగ్జామ్లో అడిగారండి. బాగా గుర్తుపెట్టుకోవాలండి. 2018 ఎస్ఐ ఎగ్జామ్లో అడిగారు. అలాగే బెనారస్ సమావేశంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఏంటంటే, సో బెనారస్ సమావేశంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఆ స్టేట్మెంట్ ఏం చేశాడంటే, ఎలా ఇచ్చాడంటే, యుద్ధం చేయడం కాదు శివమెత్తాలి అని చెప్పాడు. అంటే బాగా మనం శివతాండంలాగా ఉద్యమం చేయాలి అని చెప్పి ఈ స్టేట్మెంట్ ఇచ్చాడండి. అలాగే భారతీయ ఉద్యమానికి సంస్కరణలు, స్వరాజ్యం అనేవి చెట్టు మొదలు కొమ్మలు లాంటివి అని మరొక స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఈ 6 స్టేట్మెంట్లు బాగా గుర్తుపెట్టుకోవాలి. పోటీ పరీక్షలు బాగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి, బాగా అడుగుతుంటారు. నాకు తెలిసి ఓవరాల్గా తెలంగాణ మీద ఖచ్చితంగా ఉంటుందండి, ప్రశ్న ఉంటుంది. ఎందుకంటే భారతీయ సమాజంలో విప్లవ ఉద్యమాలు సృష్టించిన ఒక గొప్ప వ్యక్తి, మహారాష్ట్ర వ్యక్తి మనకి తిలక్ గారు. ఆయన ఈ ఉద్యమంలో చూడడం అనేది మనకు కనిపిస్తుంటుందండి. సో ఇది ఇవాళ అతివాద ఉద్యమంలో ఒక కీలకమైన వ్యక్తి. ఈయన గురించి చర్చించుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనకి లాల్, బాల్, పాల్ ఈ 3 ఉన్నారు కదా. వాళ్ళలో బాల్ అయిపోయాడు బాల గంగాధర్ తిలక్. ఇక లాల్ ఉన్నాడు, లాలా లజపత్ రాయ్. ఆయన చేసిన ఉద్యమాలు ఏంటి, ఆయనకున్న బిరుదులు ఏంటి, ఆయన ఎలా చనిపోయాడు. సో మనకు పోటీ పరీక్షల దృష్ట్యా ఏది ఇంపార్టెంట్ అనేది నెక్స్ట్ క్లాస్లో ఒకసారి కలుద్దాం. థ్యాంక్ యూ.